హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అదంతా చూస్తూ శౌర్య, సార్ మా రామ ఎలాంటి తప్పు చేయలేదు సార్, అలాంటి పౌడర్ తను వాడచ్చు సార్ అని చెప్పినా సరే ఇంకా వినకుండా అలా పోలీసులైతే వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్తో రామలక్ష్మిని ఇల్లీగల్గా పౌడర్ తీసుకుంటుంది అని చెప్పి అరెస్ట్ చేసి లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా వెంటనే పాపం శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే శౌర్య వాళ్ళ నాన్నగారు, రే శౌర్య, మన కోడలు అలాంటిది కాదురా, ఇప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నాటో పాగితే ఇంక తన తన జీవితమే నాశనం అయిపోతుందిరా, నువ్వే ఎలా అయినా దాన్ని బయటికి తీసుకురావాలరా అని అంటారు. నాన్న తప్పకుండా నాన్న, నేనే ఎలా అయినా రామాన్ బయటికి తీసుకొస్తానని చెప్పి ఇంక పాపం అలా శౌర్య అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి ఇంక పోలీస్ స్టేషన్లో జైల్లో పెడతారు రామలక్ష్మిని. రామా, నువ్వేమీ బాధపడద్దు, దీని వెనుక ఎవరున్నారో నేను కనిపెడతాను అని ఇంకా అలా వెళ్తాడనమాట శౌర్య. వెళ్ళి చూసేసరికి అసలు ఆ పౌడర్లో ఏంటి, ఆ రూమ్ అంతా వెతుకుతాడు, తనకి ఏ క్లూ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు శౌర్య. అప్పుడే శౌర్యకి శ్రీను కనబడతాడు. ఇంకా వెంటనే శ్రీను వైపు చూస్తూ ఉంటాడు శౌర్య. బ్రో, హాయ్ బ్రో, ఏంటి రామలక్ష్మితో పార్టీలో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, అలాంటిది నువ్వేంటి బ్రో నడుచుకుంటూ వస్తున్నావు అని అడుగుతాడు శ్రీను. బ్రో అని శ్రీనుని హక్ చేసుకుంటాడు శౌర్య. ఏమైంది బ్రో అని అడుగుతారు. ఏమైందంటే ఏం చెప్పమంటారు రామని అని రామలక్ష్మి దగ్గర పౌడర్స్ దొరకడం, తన్ని ఇల్లీగల్గా ఇంకలా చేస్తుంది అని తన్ని అరెస్ట్ చేసి పోలీస్ తీసుకువెళ్ళడం, ఇదంతా శ్రీనుకి చెప్తాడు. వెంటనే శౌర్య ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు. అవునా, అంటే ఇప్పుడు రామ జైల్లో ఉందా? నేను ఈ విషయాన్ని వెంటనే ఆద్యకి చెప్తాను, ఖచ్చితంగా రామాని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంక శ్రీను వెంటనే పరుగున ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా పార్వతి పొగరుగా కూర్చొని ఉంటుంది. అక్క అక్క అని పిలుస్తుంది. వెంటనే అక్కడికి జానకి వస్తుంది. ఏంటి పార్వతి అని అడుగుతుంది. ఏం లేదక్క, చాలా రోజులైంది నీ చేతి పాయసం తిని, చేసి పెట్టచ్చుగా అని అంటుంది. సరే చేస్తాను అని వెళ్ళడంతో, ఒక్క నిమిషం, ఎక్కువగా పంచదార వేయద్దు, బెల్లం వేయండి, అది కాకుండా మా అమ్మకి ఇంకాస్త నెయ్యి ఎక్కువగా వేయాలి, సరేనా అని పొగరుగా చెప్తుంది పార్వతి. ఒక్కసారిగా జానకి ఏంటి పార్వతిలో ఇంత మార్పు వచ్చింది, ఈ మార్పుకి అసలు కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఇంక పాపం కిచెన్లోకి వెళ్ళిపోతుంది జానకి. అప్పుడే కరెక్ట్గా శ్రీను పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. శ్రీను ఏమైంది అని అడుగుతుంది ఆద్య. ఆద్య రా, నీతో ఒక విషయం చెప్పాలని చెప్పి రామలక్ష్మి అరెస్ట్ అయిందనే విషయాన్ని చెప్తాడు శ్రీను. ఒక్కసారిగా పరుగున ఇంకా అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది రామలక్ష్మి కోసం ఆద్య. రామా అని అంటుంది. ఆద్య, నేనేమీ చేయలేదు ఆద్య, వీళ్ళేమో నేను పౌడర్ వాడానని నన్ను అరెస్ట్ చేశారు, కానీ నేనేం చేయలేదు ఆద్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. రామా, నువ్వేమీ బాధపడద్దు, నిన్ను ఎలా అయినా నేను బయటికి తీసుకొస్తాను అని ఆద్య ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఏ బేసిస్ పై తను అరెస్ట్ చేశారు అని అంటారు. మీరెవరు? సరే, మీరెవరైనా నాకు చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నాను వినండి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి. ఆ అమ్మాయి చాలా క్లియర్గా వాళ్ళు కండక్ట్ చేసుకున్న ప్రైవేట్ పార్టీలో పౌడర్ వాడినట్టు మాకు సాక్ష్యాలు దొరికాయి అని అంటారు. తను తినడం మీరు చూసారా? తను తాగడం మీరు చూసారా? చూడలేదు కదా, చూసారా అని అడుగుతుంది. లేదు అని అంటారు. మరి ఎలా మీరు కన్క్లూడ్ చేయగలరు అని అడుగుతుంది. ఎలా అంటే తన బెడ్రూమ్లో ఇదిగో ఈ ప్యాకెట్స్ అన్నీ దొరికాయి, దానికి తోడు ఈ ఇంజెక్షన్ కూడా దొరికింది, అంటే ఏంటి అర్థం అని అంటారు. ఇంజెక్షన్ దొరికిందా? అయితే మీరు తనకి బ్లడ్ టెస్ట్ చేయించండి, తన్ని ఎలా అయినా తను అలాంటిది కాదని మేము నిరూపిస్తామని చెప్పి ఇంకా చెప్తారు. వెంటనే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్, చూడండమ్మా, తనపై నిందలు వేయాల్సిన అవసరం మాకు లేదు, తన రూమ్లో ప్యాకెట్స్ దొరికాయి కాబట్టే తను అరెస్ట్ చేశాం, మీరు నిజాన్ని నిరూపించుకోండి, కానీ ఏది చేసినా ఈ 1 డేలోనే, తర్వాత తన్ని డైరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్తాం, అప్పుడు మీరు కోర్టులో చూసుకోవాల్సిందే. ఒక్కసారి కేసు అనేది కోర్టుకి వేశారు అంటే
ఇంకా మీరు ఏం చేసినా అది చాలా ఏళ్ళు సాగుతుంది. అసలే ఇది పౌడర్ కేస్, ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా. ఒక్కసారి ఈ కేసులో బుక్ అయ్యారంటే ఇంకా వాళ్ళ బతుకు నాశనం అయిపోయినట్టే. కాబట్టి తను నీకేమవుతుందో తెలీదు. తన లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే తను వాడలేదని నువ్వే సాక్ష్యాలు తీసుకురావాలి. ఒకవేళ లేదు అంటే నీకే తెలియాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆద్య ఖచ్చితంగా రామాని ఎవరో పక్కా ప్లాన్ చేసి ఇరికించారు, ఎవరో తెలుసుకోవాలి అని పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తుంది ఆద్య. ఆద్య దగ్గరికి శౌర్య, శ్రీను వస్తారు. రామ చాలా భయపడుతుంది, బాధపడుతుంది. ఈ విషయాన్ని మీరు మావయ్య గారికి చెప్పొద్దు, చెప్తే ఆయన ఇంకా బాధపడతారు అని అంటాడు శౌర్య. లేదు, ఈ విషయాన్ని పెదనాన్నతో మేము చెప్పం, కానీ రామాని బయటికి తీసుకురావాలంటే మనకి ఏదో ఒక సాక్ష్యం దొరకాలి. ఒకసారి ఆ పార్టీ జరిగిన ప్లేస్కి వెళ్దామని చెప్పి ఆద్య, శ్రీను, శౌర్య ముగ్గురు ఆ పార్టీ జరిగిన ప్లేస్కి బయలుదేరుతారు. ఇంకా అలా ఆ పార్టీలో చాలా క్లియర్గా మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. రామలక్ష్మికి ఏదైనా క్లూ దొరుకుతుందా అని ఆద్య ఇంకా అలా రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ ఇంజెక్షన్ వేసిన బాటిల్ క్యాప్ అవన్నీ కనబడతాయి. ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే ఆద్య, ఇది ఆ ఇంజెక్షన్ వేసిన బాటిల్ క్యాప్ అనుకుంటా, దీన్ని ఇక్కడే పడేశారు. ఖచ్చితంగా రామాని ఎవరో ఫ్రేమ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అని అర్థమవుతుంది. కాకపోతే ఇంకా మనకి బలమైన సాక్ష్యం కావాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఒక కడియం కనబడుతుంది. వెంటనే ఆద్య ఆ కడియాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఈ కడియం అని చూస్తూ ఉంటుంది. అవును, ఈ కడియం ఎవరిది అని చూస్తూ ఉంటారనమాట శ్రీను అండ్ శౌర్య. ఈ కడియం ఎవరిదో మనం ఒకసారి పార్టీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకలా పార్టీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు ఆద్య. చూసేసరికి అది ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఇదేంటి, ఈ కడియం ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఎవరు కొనుంటారు అని అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. వెంటనే శౌర్య ఆ కడియాన్ని తీసుకుంటాడు. ఆద్య, ఇదిగో, ఈ కడియంపై ఆ గోల్డ్ షాప్ బ్రాండ్ హాల్మార్క్ ఉంది. ఈ బ్రాండ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యలో ఎవరి కడియం కొన్నారంటే ఈజీగా చెప్తారు అని అనేసరికి, అయితే నేను శ్రీను ఈ షాప్కి వెళ్తాం అని అంటారు. ఈలోపు నేను ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తానని చెప్పి శౌర్య ఇంటికి బయలుదేరుతాడు. ఇటువైపు ఆద్య, శ్రీను ఇద్దరు ఆ కడియం తీసుకొని గోల్డ్ షాప్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా అస్మిత హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటుంది. ప్రశాంత్ అస్మిత దగ్గరికి వస్తాడు. ఏంటి, ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని అంటారు. సంతోషం కాదు, ఆనందం, ఉత్సాహం, ఎనపట్టలేని బాధ అని అంటుంది అస్మిత. ఏంటి బాధ, ఎందుకు అని అంటారు. ఎందుకేంటి, పాపం రామలక్ష్మి ఎంత మంచిదో అలా వెళ్ళిపోయింది అని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. చాలాపు, నీ నటన చూస్తుంటే చిన్నపిల్లలు కూడా నమ్మరు, అలాంటిది నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నాకెందుకో మా వదినని ఇరికించింది నువ్వేనని కూడా డౌట్గా ఉంది అని అంటాడు ప్రశాంత్. ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? నేనేం చేస్తానో నాకే తెలియదు, ఇంకోసారి అలా అన్నావంటే మర్యాదగా ఉండదు. రామలక్ష్మి అవి వాడుతూ దొరికిపోయి అరెస్ట్ అయితే నా మీద పడతావేంటి నువ్వు? ఇంకొకసారి నీ నోట్లో నీ మాట వచ్చిందో అయిపోతావు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత. అమ్మో, వీడికే డౌట్ వచ్చిందంటే ఇంకా ఎవరికి డౌట్ రావడానికి ఎక్కువ టైం పట్టదు. కాబట్టి ఈలోపు ఆ అస్మితని రామలక్ష్మిని ఎలా అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు తనకి పర్మనెంట్గా జీవిత ఖైదు పడుతుంది. అలా పడిందంటే ఇంక అది ఎప్పటికీ బయటికి రాలేదు అని చెప్పి ఎంతో సంతోషంగా ఇంకా త్వరగా కోర్టుకి వెళ్ళాలని, రామలక్ష్మికి జీవిత ఖైదు పడాలని గట్టిగా కోరుకుంటుంది అస్మిత. అప్పుడే ఇదంతా శౌర్య గమనిస్తాడు. ఇదేంటి, అస్మిత ఇంతలా హ్యాపీగా ఉంది, ఒకవేళ అస్మితే ఇదంతా చేసిందా అని అస్మితపై అనుమానం పెంచుకుంటాడు శౌర్య. ఇది ఇలా ఉండగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. రామలక్ష్మి పౌడర్ వాడినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు అందరి అటెన్షన్ని గ్రాప్ చేసి స్టేట్ లెవెల్ ప్లేయర్ అయిన రామలక్ష్మి నేషనల్స్కి ఆడి
ఆంధ్రాని గెలిపించిన రామలక్ష్మి ఇప్పుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఒక సంచలనంగా మారింది. మరి ఇది నిజమో లేకపోతే తన ప్రత్యర్థులు తనపై కల్పించిన నిందో అర్థం కావట్లేదు. ఇంకొక 2 రోజుల్లో మనకన్నీ తెలిసిపోతాయని చెప్పి బ్రేకింగ్ న్యూస్ రావడంతో ఇంకలా బ్రేకింగ్ న్యూస్ అయితే అందరూ చూస్తూ ఉంటారు. రామలక్ష్మి ఇలా చేసిందా? లేదు, రామలక్ష్మి చాలా మంచి అమ్మాయి, తను అలా చేయదు అని చెప్పి చాలామంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. అమ్మ రామలక్ష్మి, నువ్వు మంచితనానికి మారుపేరమ్మా, నువ్వు ఇలా చేయవమ్మా అని చెప్పి ఇంకా ఊరి జనాలందరూ అంటుంటే, బాబాయ్ మీరైనా నమ్మారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది రామలక్ష్మి. నీకోసం మేము నినాదాలు చేస్తామమ్మా, నువ్వేమీ బాధపడద్దు, ఎలా అయినా సాక్ష్యాన్ని వెతికి తీసుకొస్తామని చెప్పి ఇంకలా ఊరిలో వాళ్ళందరూ కూడా పాపం రామలక్ష్మికి సపోర్ట్ చేస్తూ అక్కడే కూర్చుంటారు. రామలక్ష్మిని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇంకలా రామలక్ష్మి కోసం నినాదాలు చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆద్య శ్రీను ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్తారు. ఆ కడియాన్ని చూపిస్తూ, ఇదిగోండి ఈ కడియం ఎవరు కొన్నారో మాకు డీటెయిల్స్ కావాలి అని అంటారు. మీరెవరు అని అడుగుతారు. మేము పోలీస్ అని అంటుంది ఆద్య. అవునా మేడం, సారీ మేడం, ఇప్పుడే చెప్తానని చెప్పి ఇంకా వెంటనే అలా చూసేసరికి క్లియర్గా ఒక ఇద్దరు కొన్నట్టు వినిపిస్తుంది. ఒకరి పేరు ప్రసాద్ మేడం, ఇంకొకరి పేరు ప్రభాస్ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆద్య శ్రీను. అంటే ప్రభాస్ గాడే ఇదంతా చేశాడనమాట. మొన్న మనం చీర కట్టించి తిప్పించాం కదా, ఆ పగతో ఇదంతా చేశాడని అర్థమవుతుంది. ఇప్పుడు చూడు వాడి పని అని చెప్పి ఇంకా వెంటనే లాక్కు వెళ్తాడనమాట శ్రీను. ఇంకా వెంటనే ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రభాస్ ఫుల్గా డ్రింక్ చేస్తూ, ఆహా అస్మిత ఇచ్చే డబ్బులు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటే ఉంటుందిరా అని అంటారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నీకుంటుంది అని అంటారు. ఎవరికి తెలుస్తుందిరా, ఇరుక్కుంటా అస్మిత ఇరుక్కుంటుంది కానీ మనకెందుకు అని అనేసరికి అప్పుడే డోర్ని తంతాడు శ్రీను. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్ వచ్చేసాడ్రా పరిగెత్తరా అని చెప్పి ఇంకలా పరిగెత్తేసరికి అక్కడ శౌర్య అడ్డుగా నించుంటాడు. శ్రీను శౌర్య ఇంకా ఇద్దరు కలిసి అలా బాగా కొడతారు ప్రభాస్ని. ఊర్లో పరిగెత్తించి కొట్టి పోలీస్ స్టేషన్కి లాక్కు వెళ్తారు. చెప్పరా, నిజం చెప్పు, నువ్వే కదా అని అడిగేసరికి నేనే ఆ ప్యాకెట్ని తీసుకొచ్చాను, కానీ నన్ను తీసుకురమ్మంది అస్మిత, కావాలంటే నా ఫోన్లో రికార్డింగ్స్ ఉంటాయి చూడండి అని చెప్పి అస్మిత పేరు చెప్పేస్తాడు ప్రభాస్. ఇంకా ఒక్కసారిగా అస్మిత అయితే షాక్ అయిపోతుంది. ఇంకా పారిపోవాలని ప్రయత్నిస్తుంటే ఆద్య అస్మిత జడపట్టుకొని ఎక్కడికే వెళ్తావని చెప్పి ఇంకా గట్టిగా అలా అస్మిత చెంప పగలగొట్టి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా పోలీసులు కూడా ఇంతలా ఒక అమ్మాయిని రోడ్డున పడేయడానికి ఇంత దిగజారుతా వచ్చి అని చెప్పి అస్మితని జైల్లో పెడతారు. ఇంకా అలా రామలక్ష్మిని రిలీజ్ చేస్తారు. ఆద్య వాళ్ళు రామలక్ష్మిని తీసుకొచ్చినందుకు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.